అసలు లావణ్యకి మీకేంటి? ఎక్కడో ఆ అమ్మాయి అక్కడ కంప్లైంట్ ఇస్తానికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళారు. లావణ్యకి మీకు ఇంత గొడవ, కెవిన్ అని చెప్పి చంద్రముఖి లాగా అట్లా ఊగిపోతా అంతగా మీకు మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఎలా పెనవేసుకుంది? లేకపోతే ప్రేమ లేకపోతే నాటకమా లేకపోతే ఇంకేదన్నా? దొంగ నాటకం అంతే. దొంగ నాటకమో లేకపోతే అమ్మాయి అసలు మొత్తం మీ లైఫ్ లో వచ్చిన దగ్గర నుంచి లావణ్య ట్రావెల్ మీతో పాటు ట్రావెల్ అయింది ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? అదే నేను మీకు నాకు చూపించాను ఫస్ట్ లోనే, సెప్టెంబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఓకే. రెగ్యులర్ గా ఫోన్ చేసుకునే వాళ్ళ? రెగ్యులర్ ఏం లేదండి, నా పనిలో నేను, నా కేసులో ఎన్ని ఉన్నాయి చూడండి. అవును, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి నా కేసులతో నేనే చుట్టూ తిరుగుతూ, కోర్టులు చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ నా పనిలో నేను బిజీగా ఉన్నాను. ఓకే. సో అక్కడ అమ్మాయితో మాట్లాడి ఇక్కడ అక్కడైతే లవ్ ఉంది, ప్రేమించుకున్నారు, ఒకే రూమ్ లో ఉన్నారు, కలిసి ఉన్నారు. లావణ్యతో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేదు. ఇక్కడ ఏముంది? జస్ట్ ఫ్రెండ్షిప్. అంటే అమ్మాయి ఫ్లర్ట్ చేసేది, నేను ఫ్లర్ట్ చేసేవాడిని. ఓకే. అంటే మేమిద్దరం కనెక్ట్ అవ్వడానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు చెప్పింది? ప్రేమించడం అని కాదు, ఆ అమ్మాయి హెల్తీ, ఫ్లర్టింగ్ ఈజ్ హెల్తీ అని బిలీవ్ చేస్తుందండి. ఫ్లర్టింగ్ అనేది బాగుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. ఓకే. సో అట్లాగా అసలు నీ ఎంత అందుకే ప్రపంచంలో ఎక్కడ చూడలేదు, జస్ట్ ఇప్పుడు నేను చూసాను అట్లా చెప్తే అమ్మాయికి ఇష్టమా? ఆ అమ్మాయికి ఇష్టం అట్లాంటివి. ఓకే. ఓకే. సో మామూలుగా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి అట్లాగా నాతో ఫ్లర్ట్ చేసేది, నేను ఫ్లర్ట్ చేసేవాడిని. ఓకే, అంతే, అయిపోయింది కదా. ఇంకేంటి లావణ్యతో ప్రాబ్లం ఏంటి మీకు అంటున్నాను? లావణ్యతో ప్రాబ్లం అంటే ఇనిషియల్ గా నేను ఆమె చెప్పిన వర్జన్ నేను ఒక్కడే కెవిన్ ఆ ఆడియో వింటే ఎలా ఉంది తెలుసా? ఒక 10 సంవత్సరాలు ఇద్దరు కాపురం చేసి ప్రేమ బంధం అంతా పెనవేసుకొని అలాంటి అమ్మాయిని మోసం చేసి నువ్వు అమ్మాయి దగ్గర 100 కోట్లు దొబ్బేసి అమ్మాయి ఇంట్లోంచి బయటికి నెట్టేస్తే ఎలా అరిచిందో అలా అరిచింది. అలా అనిపించింది ప్రపంచంలోని ప్రజలందరికీ అదే అనిపించింది. అసలు ఇంత తక్కువ టైంలో మీరు అంతగా గొడవ పడటానికి గల కారణాలు ఏంటి? కనెక్ట్ అవడానికి కారణం చెప్పేస్తాను. చెప్పండి. కనెక్ట్ అవడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయి అక్కడ లావణ్య రాజ్ తరుణ్ తోటి మోసపోయి బయటకు వచ్చింది. ఓకే. నేను మోసపోయి బయటకు వచ్చాను. ఇద్దరు విక్టిమ్స్, మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్. ఇద్దరు బాధితుల ప్రేమ కథ స్టార్ట్ అయింది. కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్ కూడా ఇలాగే చేసింది, నిన్ను అలా చేశారు కాబట్టి మన ఇద్దరు ప్రేమించుకుందాం ఆ టైప్ లో. అంటే నువ్వు నన్ను ఓదార్చు, నేను నిన్ను ఓదార్స్తా, ఇదేనా? ఓదార్పు ప్రేమ కథ అనుకోండి, కానీ ప్రేమ ఏం లేదు అక్కడ. ఓకే. ఓకే, ఫ్లర్టింగ్ అంతే. ఫ్లర్టింగ్ ఉంటుంది అంతే. ఓకే, అది జరిగింది. లాస్ట్ ఇప్పుడు ఫైనల్ గా ఏంటి మీకు లావణ్యతో? అంటే లావణ్య లాంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మగవాళ్ళకి ఏదైతే ఉందో న్యాయం జరగట్లేదు కాబట్టి ఇట్లా అని చెప్పి మీరు ముందుకు వచ్చారు. 100% రైట్ అండి. లావణ్య లాంటి అమ్మాయిలు అక్కడికి వెళ్ళి మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి గ్యాడ్జెట్స్ తీసుకురావడం, హార్డ్ డిస్క్లు, ఫోన్లు దొబ్బేయడం. ఓకే. ఇక్కడ ఏమో ఇట్లా ఎఫ్ఐఆర్ లో అబద్ధాలు రాసేయడం. ఓకే. లేదా ఇక్కడ అతుల్ సుభాష్ కేసు బెంగళూరులో మనం చూసాం. ఓకే. అతుల్ సుభాష్ మీద రాంగ్ ఎఫ్ఐఆర్లు పెట్టడం, వాళ్ళ వైఫ్ అన్యాచురల్ సెక్స్ అని చెప్పేసి రాసేసింది. అవును, బాబు పుట్టినా కూడా. అవును. ఇట్లా రాంగ్ కేసులు పెడుతున్నారు అమ్మాయిలు. లేదా ఇక్కడ మనం గ్రేష్మా శరణ్ రాజు చూసాము, కేరళది. ఓకే. అట్లా ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని కేసులు ఉన్నాయి అసలు. ఓకే. నేను యాక్చువల్ గా ఈ లాది చదువుకొని నా స్టోరీ ప్రెస్ మీట్ లో ఇదంతా వచ్చిన తర్వాత అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఒక ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ ఉందండి, ఒక ఛానల్ ఉంది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను ఒక రీల్ చేశాను వాళ్ళతో, 1 minute రీల్. అది 1.8 crore వ్యూస్ వచ్చినాయండి. ఓకే. ఆ వ్యూస్ ప్లస్ 500,000 లైక్స్. చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి, ఓకే భయ్యా నాకు కూడా ఇట్లాగే జరిగింది, నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇట్లా రాంగ్ కేసు పెట్టింది, నా వైఫ్ కూడా ఇట్లా రాంగ్ కేసు పెట్టింది. ఫోక్సో కేసులు అయితే బొచ్చడం ఉన్నాయి. ఫోక్సో కేసులు బొచ్చడం ఇలాంటి. ఓకే. బయట మార్కెట్ లో ఇవి ఉన్నాయి, సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి. ఓకే, మీరు సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి, కరెక్టే. ఇవన్నీ సరిచేయాలనుకుంటున్నారు. శేఖర్ భాషతో కలిసి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా చూశాను. శేఖర్ భాష ఎలా కనెక్ట్ అయ్యారు? మీకు ఆయనతో మీరు ఎలా ఏంటి మీరు శేఖర్ భాష గారు ఎట్లా పరిచయం అంటే అండి, అక్టోబర్ 2024 అనుకుంటా. ఓకే. ఫస్ట్ నాకు లావణ్యనే పరిచయం. అక్టోబర్ 2024 లో శేఖర్ భాష గారు, నేను, కరాటే కళ్యాణి గారు మనం టీవీలో ఒక ఇంటర్వ్యూ చేశాం. ఓకే. నేను ఒక విక్టిమ్ గా ఆ మనం టీవీకి వెళ్ళి అడిగాను, నాది కొంచెం తీసుకోండి, నాకు అన్యాయం జరిగింది అని అడిగాను. సరేనండి అన్నారు. శేఖర్ భాష గారు ఇప్పుడు మగవారికి మెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, ఆయన ఉంటే బాగుంటుంది అని చెప్పి కరాటే కళ్యాణి గారిని, శేఖర్ భాష గారిని కూర్చోపెట్టి నన్ను విక్టిమ్ గా
ఇంటర్వ్యూ ఇట్లా జరిగింది అది మంచి వ్యూస్ వచ్చింది. శ్రావ్యకి సంబంధించి కేసు అది. ఓకే. అట్లా మనం టీవీతో మాట్లాడుతున్నప్పుడు లావణ్య టచ్ లో ఉందా మీకు? లావణ్య టచ్ లో ఉంది. ఓకే ఓకే టచ్ లో ఉంది. అవును, ఫ్రెండ్ లాగా అంతే. అంతే. లావణ్య ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారు మీరు? ఒకసారి. అంటే లావణ్యలో ఇంట్లో చూస్తే డ్రగ్స్ ఉంటది, మొత్తం అంతా అక్కడ కొత్త ప్రపంచం ఉంటది అని చెప్పి ఎవరైతే ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రాజ్ తరుణ్, ఇంకా చాలా మంది వాయిస్లు బయటకు వచ్చినాయి. దాంతో పాటు లక్ష్మీ పడాలన్న ఒక అమ్మాయి ఉంటది. ఈ టైప్ లో అక్కడ ఏదో ఒక పెద్ద ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టు ఉంది. నిజంగా నార్మల్ గా ఇల్లు లాగే ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా లాగా ఉంటుందా? అంటే ఇక్కడ నేనేమనుకున్నా అంటే లావణ్య ఇల్లు అనుకున్నాను, అది కార్ కూడా లావణ్య కార్ అనుకున్నాను. కానీ అక్కడ తర్వాత తెలిసింది ఏంటంటే రాజ్ తరుణ్ కార్, రాజ్ తరుణ్ ఇల్లు అని. ఓకే. సో అట్లా మామూలుగా వెళ్ళి చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళండి. ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? ఒకటేసారి వెళ్ళండి. ఒకేసారి. ఏం చేశారు వెళ్ళి? ఏం లేదు, ఇల్లు చూపించిందంటే. ఇల్లు చూసి వచ్చేసారా? కుక్కలు హోమ్ టూర్. ఓకే. కుక్కలు చూపించింది. 10-20 కుక్కలు ఉన్నాయి. ఓకే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని చూశాను. ఆ పక్కన క్యాథరిన్ తెరిసా హీరోయిన్ వాళ్ళ విల్లా ఉంది, అది చూపించింది. ఓకే. స్విమ్మింగ్ పూల్ చూపించింది. ఓకే. స్విమ్మింగ్ పూల్, ఇదే స్విమ్మింగ్ పూల్ అందా? దీంట్లో వాటర్ ఉంటాయి, ఇక్కడ ఉంటది అని చెప్పింది. ఇక్కడ రాజేష్ వీడియో అదే వైరల్ అయింది. ఓకే అని చెప్పింది. ఓకే. అట్లాగా అమ్మాయి కూడా ఎంత బానే ఉంది కదా కెవిన్. ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోయారు. నాకు ఇంకా ఏదో ఉంది కెవిన్, నువ్వు చవట్లేదు. ఏముందంటే ఏదో ఉంది అంటే అంతగా ఏడ్చి మొత్తుకుంటుందంటే ఎందుకు ఏడ్చింది నాకు అర్థం కావట్లేదు. ఏదో దాస్తున్నావు, లేదా లావణ్యాన్ని చెప్పాలి లేదా నువ్వని చెప్పాలి. లేదు, నేనైతే చెప్పానండి ఆల్రెడీ. లావణ్యాన్ని పిలిపించి మాట్లాడించండి, కూడా పిలిపించండి. నేను అదే అంటున్నాను, వాళ్ళ సూపర్ స్టోరీ అవుతుంది తెలుసా. మధ్యలో అటు లావణ్య, ఇటు మధ్యలో కెవిన్ అని చెప్పి టైటిల్ పెడతాం. నాకు ఏదో మిస్ అవుతుంది, అక్కడ ఏదో ఉంది, అది ఏంటనేది నాకు తెలియాలి, అంటే ప్రజలకి తెలియాలి. అంటే ఒక అమ్మాయిని ఏంటి లావణ్యలా మోసం చేస్తుంది, రాజుని మోసం చేసింది, మస్తాన్ సాయిని మోసం చేసింది, బయట పోర్ట్రేట్ అవుతామంటే లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ కెవిన్, లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ కెవిన్. అసలు నీకు క్రేజ్ మామూలు లేదు. నా కెవిన్ ఎలా ఉంటాడు ఏంటి మొత్తం అసలు, అంటే కొత్తగా ఎవరైనా హీరో వస్తే ఆ టైప్ లో అయిపోయింది. అంతగా ఏముంది, ఏం జరిగింది, నీకు ఆ అమ్మాయి ఏం అన్యాయం చేసిందని చెప్పు. నాకు ఆ అమ్మాయి ఏం అన్యాయం చేసిందంటే అండి, ఇప్పుడు నేను ఇందాక మర్చిపోయిన, అక్కడ కాల్ మనం కట్ చేసాము. ఇమీడియట్ గా ఏం చేశానంటే నేను పోలీసులకు కాల్ చేసేసాను. ఓకే. నేను మీకు చూపెడతాను అది కూడా. పోలీసులకు కాల్ చేసి ఇట్లాగా నేను ఈ లావణ్య అనే అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఆ అమ్మాయి ఇట్లా నాకు కాల్ చేసి సూసైడ్ థ్రెట్ చేస్తుంది అని చెప్పేసి ఇమీడియట్ గా పోలీస్ కాల్ చేశాను. చూడండి. ఓకే. అది బయటకు రాలేదు యాక్చువల్ గా. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెట్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నుంచి కాల్ చేస్తాను. ఉప్పల్ నాచారమా? నాచారంలో ఎక్కడ? సో ఇది నా అడ్రస్ అది ఉంటుంది. ఓకే. నాచారం పోలీస్ స్టేషన్ వస్తుందా? నాచారం పోలీస్ స్టేషన్ వస్తుంది. తన మొబైల్ నంబర్ ఉందా మీ దగ్గర? తన మొబైల్ నంబర్ అది చెప్తాను. 957029 నాచారం కార్తికేయ నగర్. తను ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెట్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. మేము ఇంటిమేట్ చేసాం, మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతాను. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ అది ఉంటుందండి. తర్వాత మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడండి. ఓకే. ఓకే. పోలీస్ ఏమంటుంది? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బ్యాక్. 100 డైల్ చేశారు మీరు? 100 డైల్ చేశాను. ఓకే. ఇది సేమ్ థింగ్ రాజేష్ గారు కూడా జరిగింది. అడ్వకేట్ రాజేష్, స్విమ్మింగ్ పూల్ లాయర్, ఆయన కూడా అదే జరిగింది. కాదండి, రాజ్ తరుణ్ ఎలా జరిగింది, మస్తాన్ సాయి అనే కుర్రోడు జరిగింది, ఇన్ని తెలిసి మీరు అసలు ఆ మస్తాన్ సాయి అప్పటికి రాలేదు కదండి, అప్పటికి రాలేదు. అంటే మీరు ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యే టైం సెప్టెంబర్ 2024. చూడండి ఆ టైంలో. ఓకే. ఆ టైంకి మస్తాన్ సాయి అసలు రాలేదు బయటికి. అసలు మస్తాన్ సాయి అనే కుర్రోడు ఉన్నాడని మీకు తెలుసు? అసలు తెలియదు, అప్పటికి తెలియదు. అసలు మస్తాన్ సాయికి మీకు ఫైట్ ఏంటి? అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది కూడా మళ్ళీ అదే ఇప్పుడు చెప్పాను కదండి, ట్రయాంగిల్ లో లవ్ స్టోరీ, ఇది రెక్టాంగిల్ అయిపోయింది, చతుర్ముఖం అయిపోయింది, చతుర్ముఖ పోటీ అయిపోయింది. ఓకే. ట్రయాంగిల్ అనుకున్నాము, మలుపులు ఉంటాయని కానీ మలుపులు ఉంటాయని అనుకోలేదు.
ఇప్పుడు అంటే ఏంటండి ఆయన దృష్టిలో మీకు మెసేజ్ చేసి ఇవన్నీ చేస్తాడు, సాయికి చెప్పొద్దు ఇవన్నీ అంటాం అంటే ఏదో సంథింగ్ ఏదో కెవిన్ అండ్ లావణ్య మధ్య జరిగితేనే అది సాయికి తెలియకూడదు, ఎందుకంటే నెక్స్ట్ రాజధాని తర్వాత సాయితోనే క్లోజ్ ఉంది అని చెప్పి సాయికి తెలియకూడదు ఏంటి, సాయికి మళ్ళీ శ్రావ్యకి మళ్ళీ సాయి మెసేజ్ చేయటం ఏంటి, ఇక్కడ క్లారిటీ లేదు కెవిన్. నాకు ఒక్కసారి ఆ క్లారిటీ, జనాలకు కూడా క్లారిటీ లేదు ఒక్కసారి. ఏంటి ఇప్పుడు నెంబరు వాళ్ళకి ఎలా తెలిసింది, మస్తాన్ సాయికి నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళిద్దరు లేకపోతే లావణ్య నీకు ఉన్న ప్రాబ్లం, ఆ క్లారిటీ లేదు. నెంబరు గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి, అడ్వకేట్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే ఓకే, అలా వచ్చిందేమో మరి నాకు తెలియదు. అంటే మీరు ఆ అమ్మాయికి ఇవ్వలేదు, లావణ్యకి ఇవ్వలేదా? లావణ్యకి నేను ఇచ్చాను, కేసు పనిలో కావాలి అంటే ఇచ్చాను. అంటే లాయర్ లాగా హెల్ప్ చేస్తానంటే ఇచ్చారా, లేకపోతే లాయర్ లాగా హెల్ప్ చేస్తుంది? ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేసింది కదా, మళ్ళీ అమ్మాయికి ఎందుకు హెల్ప్ చేస్తుంది? అంటే అమ్మాయి అని చెప్పి హెల్ప్ చేస్తుందేమో అని. ఓకే, ఫీమేల్ కాబట్టి హెల్ప్ చేస్తానా? అదే ఓకే అని చెప్పి ఇచ్చాను. అయితే ఇంకా జరిగింది ఏంటంటే, ఇక్కడ మనకి మస్తాన్ సాయి ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ అని అర్థమైందండి నాకు. ఓకే, మస్తాన్ సాయి పొజెసివ్ గా ఉండి తను. మస్తాన్ సాయిని ఎప్పుడన్నా కలిసారా, ఎదురుగా కలిసారా? కలవడం అంటే అసలు మీ గురించి మస్తాన్ సాయికి ఎలా తెలిసింది? లావణ్య అని చెప్పింది. ఏమని చెప్పింది? లావణ్య నాతో ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేయడము, ఊరించడము అట్లాంటివి చేసేది. అవును, మస్తాన్ సాయిని చూపించి రాజుతడిని ఊరించేది, కెవిన్ ని చూపించి మస్తాన్ సాయిని ఊరించేది. అది అంతే. ఆ అమ్మాయికి టాక్టిక్స్ అండి ఆ అమ్మాయిది. ఓకే, వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉన్నాడంటే వాడు కొంచెం లైన్ లోకి వస్తాడో, లేకపోతే పొసెసివ్ గా ఫీల్ అవుతాడో, నాకేదో నాదేదో ఎవడో తీసుకెళ్లిపోతున్నాడని భయపడతాడో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఏదో ప్లాన్ చేస్తుంది. ఓకే, మీ దగ్గర ఉన్నప్పుడు మీ పక్కన పెట్టుకుని మస్తాన్ సాయి ఫోన్ చేసిందా? చేసింది. ఏం మాట్లాడేది? ఏదో ఇక్కడ ఉన్నాను, కెవిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పి. మీ ఇంటికి వచ్చిందా అమ్మాయి? వచ్చింది. అవునా? నేను యాక్చువల్ గా మీరు అన్నట్టే ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశానండి. ఓకే, నాకు జరిగిన దాంట్లో హీరోయిన్ లావణ్య, నాకు జరిగిన స్టోరీస్ క్యారెక్టర్ లావణ్యకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఉంది కాబట్టి అవును, మన స్టోరీ ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. అమ్మాయిని అడిగాను, సరే అని చెప్పి అమ్మాయి వచ్చింది. అట్లాగే లక్ష్మీ పడాల కూడా డబ్బింగ్ కి వచ్చింది. సో అట్లా అనమాట. ఓకే, అట్లాగా మీరు ఏమైంది అది అసలు స్టార్ట్ చేశారా? స్టార్ట్ ఇంకా అవ్వలేదండి. ఈ అమ్మాయి ఆ కేసుల పనిలో బిజీగా ఉండి ఇంకా అవదనుకుంటా. అవ్వకపోవచ్చు. ఎన్ని రోజుల క్రితం అనుకున్నారు ఇది? అప్పుడే ఫస్ట్ లోనే అనుకున్నాను, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాను. ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చింది లావణ్య? ఒకసారి వచ్చింది. మీరు ఒకసారి వెళ్ళారు? ఒకసారి వచ్చింది. ఓకే, రైట్. ఓకే, అక్కడి నుంచి మీరు ఇదంతా చేస్తున్నారు అంటే ఇవన్నీ జరగటం, ఇవన్నీ చూసి తర్వాత శేఖర్ భాషను కాంటాక్ట్ ఇలా చేశారు. ఒకటే కెవిన్, అంటే మీరు మెన్స్ కి ఏదైతే మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో జనాలకి జరగకూడదు అని వస్తున్నారు. అవునండి. దాంతో పాటు లావణ్య లాంటి వ్యక్తులు, శ్రావ్య లాంటి వ్యక్తులు, లక్ష్మీ పడాల్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అనేది ప్రజలకు తెలియజేయాలనేది మీ భావన, అంతేనా? అంతే కదా? అంతేనండి. ఓకే, లక్ష్మీ పడాల్ గురించి మాట్లాడుకుంటే శేఖర్ భాష మీద చాలా ఆరోపణలు చేసింది. శేఖర్ భాష నన్ను అది చేశాడు, ఇది చేశాడు, పోలీసులు కూడా నన్ను ఇలా చేశారు, అలా చేశారని చెప్పింది. లక్ష్మీ పడాల గురించి లావణ్య ఏం చెప్పింది? అసలు మీకు ఆవిడ గురించి ఏం తెలుసు? లక్ష్మీ పడాల కొంచెం ఫన్నీగా ఉంటుందండి, ఫన్నీగా మాట్లాడడం, జోకులు ఇవి చేయడం అది ఉండేది. ఓకే, సో ఆ విధంగా ఈ అమ్మాయి కాస్త డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంది అని చెప్పింది. సో మనకి కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే పెద్దగా టచ్ లేదు, తను కాస్త హెల్ప్ చేస్తే ఇట్లా చేద్దామని అట్లా పరిచయం. ఓకే, అట్లా పరిచయం అంతే. బట్ మిగతాది ఓకే. అంటే లావణ్య వెళ్ళగానే అక్కడ పెద్ద డ్రగ్స్ ఉంటాయి ఏంటి, ఫుల్ బాటిల్ మందు ఎత్తకుండా ఒకసారి ఇలాగ ఎత్తితే దిగి మళ్ళీ దించరు, ఈ టైప్ ఆఫ్ లో జనాల్లో ఫోకస్ అక్కడ పెద్ద డ్రగ్స్ నడుస్తుంటది అని చెప్పన్నారు. అలాంటి ఏమైనా గమనించారు మీరు? అలాంటివి నాకు కనపడలేదు. మేబీ ఆల్రెడీ జైలుకి వెళ్ళి రావడం వల్ల అట్లాంటివన్నీ మానేసినట్టుందో లేదా లేకపోతే మనకు తెలియదు. నువ్వు వెళ్ళినప్పుడు లేవు? నేను వెళ్ళినప్పుడు లేవు. ఓకే, మరి మనకైతే అది తెలియలేదు. ఓకే, ప్రీతి కుమారి 21F లో హీరోయిన్ క్యారెక్టర్ నాదని మాత్రం చెప్పిందండి. ఏది? లావణ్య. హెబ్బా పటేల్ సేమ్ నా క్యారెక్టర్ నాదని చెప్పిందా? మందు కొడుతుంది, బీర్ కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, అట్లా ఉంటుంది. గంజా కొడతాను కూడా చెప్పింది. గంజా అంటే ఆమె మరి ఆల్రెడీ బయటకు వచ్చేసింది కదా, ఇంతకు ముందు కొట్టేదేమో, ఇప్పుడు మానేసింది అంటున్నాను. కానీ మనం సైకాలజిస్ట్ దగ్గర పంపించాలి, రీహాబ్ పంపించాలి. లేదంటే ఇట్లా ఒక అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి బకరాలు అయిపోతారు. ఓకే, ఇప్పుడు లాస్ట్ గా ఫైనల్ గా లావణ్యతో ఎప్పుడు మాట్లాడారు?
ఏది ఆ కాల్ తర్వాత మళ్ళీ లావణ్యతో మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? లాస్ట్ కాల్ ఏం మాట్లాడారు? కెవిన్ కి లావణ్యకి మధ్య ఏంటి అరుంధతికి పశుపతికి లాంటి మళ్ళీ అలాంటిది ఏమన్నా మళ్ళీ ఉందా? అలాంటి బొమ్మాలి నిన్న అని చెప్పి ఆ టైప్ లో ఏమన్నా అలాంటిది ఏమన్నా ఉందా? అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. కాకపోతే చంద్రముఖిలాగా మాత్రం అమ్మాయి అంటే అడిగితే నేను పశుపతి అని చెప్తుంది, నేను వదల బొమ్మాలి వదల అన్నట్టు ఉన్నానని చెప్పేసి. ఓకే, మనం ఇక్కడ లావణ్య చంద్రముఖి. కాదు కెవిన్, ఇంత ఇవన్నీ మనకి ఒకసారి వెనక్కి తిరిగిలో చూసుకుంటే సిబిఐటీలో మంచి బాగా చదువుకొని డెలాయిటోలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఒక 36 ప్యాకేజ్ తీసుకొని ఈ దరిద్రం అంతా మనకు అవసరం ఎందుకు? ఈ లావణ్యలు XYZలు అది మనకు తెలియదు కదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఏంటి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? మాక్సిమం అమ్మాయిలు లైఫ్ మొత్తం సంకనాగిపోయింది ఇలాగా ఏమన్నా అనుకున్నారా? అంటే నేను పాజిటివ్ గా చూస్తున్నానండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతటిని పాజిటివ్ గా చూస్తున్నాను. ఓకే, అది జరగడం వల్లే నేను లాలోకి వచ్చాను. ఓకే, అవునా? ఓకే, ఇప్పుడు నేను వాళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుంటా ఏంటి? నాకు లాని నాకు పరిచయం చేసింది వీళ్ళిద్దరే అన్నట్టుగా. లేదు, అట్లాగేం లేదు, లాని పరిచయం చేసింది. ఓకే, కానీ మనం ఇప్పుడు లావణ్య గురించి కూడా మాట్లాడాలి. వచ్చిన ఇంటర్వ్యూలో ఆమె లావణ్య ఎలాంటిదంటే ఒక కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకుంటా ఉంటది. సుస్మిత 8634 అంట అకౌంట్ పేరు. ఓకే, ఏమంటుందండి ఇక్కడ, నీ ఆడియో వచ్చాక నువ్వు ఆ ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి సారీ చెప్పావుగా కదరా అని చెప్పి ఏదైతే మీరు ఇంటర్వ్యూస్ మాట్లాడుతున్నారు దాని కింద కామెంట్స్ అన్ని పెడుతున్నారా? ఆ అమ్మాయి కామెంట్స్ పెట్టే టైప్ అట్లా. ఓకే, ఓకే, నాకైతే ఒక ఏం జరిగింది ఏంటి అనేది తెలిసింది ఒక్కసారి. ఎందుకంటే శేఖర్ తో మాట్లాడే అంతకుముందు కూడా నేను శేఖర్ తో చాలా ఇంటర్వ్యూస్ చేశాను. శేఖర్ కూడా ఒకసారి పిలుద్దాము, అసలు దీనికి సంబంధించి ఇంటర్వ్యూలో జాయిన్ అవడానికి శేఖర్ రెడీగా ఉన్నాడు. శేఖర్ వెల్కమ్ చేద్దాం. డెఫినెట్లీ. శేఖర్,